నా పేరు గణేష్. నేను ఇండస్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. నేను ఇవాళ పింగళి వెంకయ్య గారి గురించి చెప్పబోతున్నాను. పింగళి వెంకయ్య భారత జాతీయ పతాక రూపకర్త. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేటప్పుడు జాతీయ పతాకాన్ని రూపొందించిన మహానుభావుడు పింగళి వెంకయ్య గారు. ఈయన దేశభక్తికి మారుపేరుగా నిలిచారు. ఈయన సేవలు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. పింగళి వెంకయ్య గారు ఆగస్టు 2, 1876 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని బాటలపెన్నుమర్రు గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి పేరు హనుమంతరాయుడు, తల్లి పేరు వెంకటరత్నమ్మ. చిన్నతనం నుండే జ్ఞానప్రియుడిగా ఎదిగిన వెంకయ్య గారు మచిలీపట్నం, మద్రాస్, లాహోర్లో విద్యాభ్యాసం చేశారు. వెంకయ్య గారు బ్రిటిష్ ఆర్మీలో కొంతకాలం పనిచేశారు. దక్షిణాఫ్రికాలో జరిగిన బోర్ యుద్ధంలో పాల్గొన్నారు. అక్కడే మహాత్మా గాంధీ గారిని కలుసుకున్నారు. వారి దేశభక్తి, నిరసన పద్ధతి వెంకయ్య గారిపై బాగా ప్రభావం చూపాయి. వెంకయ్య గారు వివిధ దేశాల జెండాలను అధ్యయనం చేసి భారతదేశానికి తగిన జెండా రూపకల్పనపై పరిశోధనలు చేపట్టారు. 1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య గారు తాను రూపొందించిన జెండాను మహాత్మా గాంధీ గారికి చూపించారు. ఆ జెండాలో 3 రంగులు, ఎరుపు, తెలుపు, పచ్చ మరియు మధ్యలో ఒక చక్రం ఉండేది. ఆ 3 రంగులు హిందూ, ముస్లిం మరియు ఇతర మతాలను సూచించేవి. ఆ మధ్యలో ఉన్న చక్రం ధర్మచక్రాన్ని సూచించేది. ఈ జెండానే స్వాతంత్ర ఉద్యమంలో ఉపయోగించారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ జెండాను కొన్ని మార్పులతో జాతీయ పతాకంగా 1947లో అధికారికంగా అంగీకరించబడింది. వెంకయ్య గారు మంచి పండితుడు, రైతు శాస్త్రవేత్త, భాషా నిపుణుడు. ఈయన కొన్ని పుస్తకాలు కూడా రాశారు. ఈయన పట్టకత్తెల వెంకయ్య అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. జెండాలపై అధ్యయనం చేయడం వలన ఈయనకు ఆ పేరు వచ్చింది. వెంకయ్య గారు చివరికి ఆర్థిక ఇబ్బందులతో జీవితాన్ని గడిపారు. జూలై 4, 1963 ఈయన మృతి చెందారు. చాలా కాలానికి కేంద్ర ప్రభుత్వం ఈయన సేవలను గుర్తించి 2009లో పోస్టల్ స్టాంపు విడుదల చేసింది. 2022లో కేంద్ర ప్రభుత్వం ఈయన జయంతిని చాలా ఘనంగా జరిపింది. వెంకయ్య గారి జీవితం దేశభక్తికి ప్రతీక. ఆయన రూపకల్పన చేసిన త్రివర్ణ పతాకం మన దేశ గౌరవ ప్రతీక. ప్రతి భారతీయుడు ఆయన సేవలను గర్వంతో గుర్తించాలి. ఆయన జీవితం ప్రతి విద్యార్థికి ప్రేరణ. దేశానికి ఇంత గొప్ప పతాకాన్ని అందించిన వెంకయ్య గారు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ధన్యవాదములు.